హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు చూసినట్లయితే ఒక న్యూస్ హాట్ టాపిక్గా మారటం అనేది జరిగింది. అదేంటో ఒకసారి మనం చూద్దాం. టుడే విషెస్లోనూ అక్కర్సు ఇదేం తీరు పార్టీ ఇయర్స్ ఇండస్ట్రీ. దీని మీద చాలామంది నెటిజన్లు మండిపడుతున్నారు కూడా. ఒక సీఎంని గ్రీట్ చేసే విధానం ఇదేనా అని కూడా అంటున్నారు. ఒక ముఖ్యమంత్రిని పట్టుకొని చంద్రబాబు నాయుడు నువ్వు హ్యాపీ బర్త్డే జగన్ అని చెప్పి అక్కడ మాట్లాడి అక్కడ విషెస్ చేయడం అనేది జరిగింది. ఒకసారి చంద్రబాబు నాయుడు యొక్క విషెస్ ఏ రకంగా ఉన్నాయో చూద్దాం మనం. హ్యాపీ బర్త్డే జగన్, అక్కడ దానికి ఒక రెస్పెక్ట్ లేకుండా హ్యాపీ బర్త్డే జగన్ అని అలా మాట్లాడటం అనేది జరిగింది. అంటే ఒక హ్యాపీ బర్త్డే జగన్ గారు అనకుండా హ్యాపీ బర్త్డే జగన్ అని చెప్పి ఏకవచనంతో ఆయన అక్కడ మాట్లాడటం అనేది జరిగింది. దానికి మన ముఖ్యమంత్రి జగన్ గారు ఏ రకంగా రిప్లై ఇచ్చారంటే థ్యాంక్ యూ చంద్రబాబు నాయుడు గారు అని చెప్పి అక్కడ రిప్లై ఇవ్వడం అనేది జరిగింది. ప్రైమ్ మినిస్టర్ కూడా జగన్ గారికి విషెస్ చేయడం అనేది జరిగింది. ఒకసారి చూస్తే బర్త్డే విషెస్ టు ఆంధ్రప్రదేశ్ సీఎం శ్రీ జగన్ గారు, మే యూ లీడ్ ఏ లాంగ్ అండ్ హెల్దీ లైఫ్ అని చెప్పి మన ప్రైమ్ మినిస్టర్ గారు అక్కడ విషెస్ చేయడం అనేది జరిగింది. దానికి మన జగన్ గారు థ్యాంక్ యూ నరేంద్ర మోడీ గారు ఫర్ యువర్ విషెస్ అని చెప్పి అక్కడ తెలియచేయడం అనేది జరిగింది. ఇంకా అలాగే చూసినట్లయితే నిన్న యువగలం అనే ప్రచారంలో కూడా ఆ యొక్క సభలో తన యొక్క కుమారుణ్ణి ఆయన నారా లోకేష్ గారు వీరు వారు అని చెప్పి అక్కడ ఆయన మాట్లాడటం అనేది జరిగింది. మరి ఎప్పటికప్పుడు నాకే విషెస్ దక్కాలి, నాకే అవార్డ్స్ దక్కాలి, నాకే రివార్డ్స్ దక్కాలి అని చెప్పుకునే అతడు మరి ఒక రాష్ట్ర ముఖ్యమంత్రికి చేయాలో తెలియదు. ఆయనకి ట్రీట్ చేయాలి, ఎలాగ ఆయనకి గ్రీటింగ్స్ చెప్పాలో కూడా ఆయనకి తెలీదా? మరి అన్ని తెలిసిన ఆయన మరి జగన్ గారికి ఏ రకంగా ఆయన ఇలాగా ట్రీట్ చేసేది, ఇలాగ విషెస్ చేసేది. ఇంకా చూసినట్లయితే మన నితిన్ గడ్కరీ గారి కూడా ఆయన అక్కడ విషెస్ చేయడం అనేది జరిగింది. హ్యాపీ బర్త్డే గ్రీటింగ్స్ టు ద చీఫ్ మినిస్టర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి జీ అని చెప్పి ఆయన కూడా అక్కడ జీ అని చెప్పి అక్కడ పెట్టి మాట్లాడటం అనేది జరిగింది. దానికి మన జగన్ గారు కూడా థ్యాంక్ యూ నితిన్ గడ్కరీ గారు అని చెప్పి అక్కడ ఆయన రిప్లై ఇవ్వటం అనేది జరిగింది. అలాగే హేమంత్ బిశ్వ శర్మ కూడా ఇక్కడ హార్టెస్ట్ విషెస్ టు ఆనరబుల్ చీఫ్ మినిస్టర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు ఆన్ ఈజ్ బర్త్డే అని చెప్పి అక్కడ ప్రేయర్ ఫర్ ఈజ్ లాంగ్ అండ్ హెల్దీ లైఫ్ అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారికి విషెస్ చేయడం అనేది జరిగింది. అలాగే మన జగన్ గారు థ్యాంక్ యూ హేమంత్ బిశ్వ గారు అని చెప్పి రిప్లై ఇవ్వటం అనేది జరిగింది. అలాగే మన ఇండస్ట్రీలో కూడా చూసినట్లయితే మన నాగార్జున గారు, అలాగే మన మహేష్ బాబు గారు వీళ్ళు కూడా ఏం చేశారంటే విషెస్ చేయడం అనేది జరిగింది. అలాగే గారు అని చెప్పి పలికి అక్కడ ఆయనకి గ్రీటింగ్స్ తెలపడం అనేది జరిగింది. మరి ఇంతమంది మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి ఈ రకంగా గ్రీటింగ్స్ తెలిపితే, విషెస్ తెలిపితే మన మాజీ ముఖ్యమంత్రి మన చంద్రబాబు నాయుడు మాత్రం జగన్ విషెస్ అని చెప్పి ఇలా తెలియటం అనేది జరిగింది. ఇంకా నిన్నటికి నన్ను చూసుకున్నట్లయితే ఒక సంక్రాంతి వచ్చినట్టు, ఒక న్యూ ఇయర్ వచ్చినట్టుగా మన జగన్మోహన్ రెడ్డి గారి యొక్క బర్త్డే విషెస్ని చాలా సెలబ్రేషన్గా, చాలా గ్రాండెడ్గా చేసుకోవడం అనేది జరిగింది. ఇంకా ఆ యొక్క సెలబ్రేషన్స్లో ఆ యొక్క బర్త్డే విషెస్లో ఏ రకంగా ఉన్నాయంటే చెట్లు నాటడం కానీ, అలాగే పేదవాళ్ళకి రక్తదానం చేయడం కానీ, వస్త్రదానాలు చేయడం కానీ, ఈ రకంగా ఆ యొక్క జగన్ గారి యొక్క బర్త్డే యొక్క సెలబ్రేషన్స్లో ప్రతి ఒక్కరికి ఈ రకంగా హెల్ప్ చేయడం అనేది జరిగింది. మరి చూద్దాము ఇంకా రానున్న ఇంకా చెప్పనా సార్? అంతే చాలు. చంద్రబాబు నాయుడు గారు ఇట్లా చేయడం కరెక్ట్ కాదు. ఇక నేను మంచి రెస్పెక్ట్ ఇవ్వండి. అంటే 4 దశాబ్దాల రాజకీయ అనుభవం ఉంది అని చెప్పుకునే చంద్రబాబు నాయుడు జగన్ గారికి ఏ రకంగా ట్వీట్ చేయాలి, ఏ రకంగా విషెస్ చేయాలో కూడా తెలియని ఒక వ్యక్తి రేపు రాజకీయాల్లోకి వస్తే ఏ రకంగా ఉండిద్దో మరి చూడాల్సిన విషయం చాలా ఉన్నాయి.